ప్రజల్లోకి వెళ్లి పోరాటం కంటే ఏసీ గదుల్లో కూర్చుని కీబోర్డ్ వార్ చేయడం సులభమని వైసీపీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఓటమికి కారణం తాము చేసిన పనులు కాదని, సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులేనని బలంగా నమ్ముతున్న ఆ పార్టీ ఇప్పుడు జగనన్న టెక్ ఫోర్స్ పేరుతో సరికొత్త ప్రయోగానికి తెరలేపింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల కష్ట సుఖాలతో సంబంధం లేకుండా హైదరాబాద్ అడ్డాగా ఈ డిజిటల్ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నారు. అంటే క్షేత్రస్థాయిలో జనం నాడు పట్టుకోవడం కంటే ఇంటర్నెట్ లో క్లిక్లు, లైక్లు కొట్టడమే అసలు సిసల రాజకీయమని జగన్ డిసైడ్ అయినట్టు కనిపిస్తున్నారు. ఈ ప్లాన్ ప్రకారం ఊరికో వాలంటీర్ కాదు, మండలానికో టెక్ వాలంటీర్ రంగంలోకి దిగుతారట. వీరు చేసే పని ఏంటంటే ఊళ్ళల్లో తిరగడం కాదు, స్మార్ట్ ఫోన్లలో టీడీపీ పోస్టులకు కౌంటర్లు వెతకడం. పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం పక్కన పెడితే ఎవరైనా విమర్శిస్తే వారిపై నెక్స్ట్ లెవెల్లో విరుచుకుపడటమే వీరి అసలు టాస్క్. జనం మధ్య ఉంటే ఎక్కడ సమస్యలు అడుగుతారో అన్న భయంతో ఏమో గానీ ఇలా టెక్నాలజీ వెనక దాక్కుని రాజకీయం చేయాలనుకోవడం చూస్తుంటే వైసీపీకి ప్రజల మీద కంటే డేటా అనలిటిక్స్ మీద ఎక్కువ నమ్మకం ఉందని స్పష్టమవుతుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై గళమెత్తాల్సింది పోయి డిజిటల్ గొంతు పెంచుదామనడం హాస్యాస్పదంగా కనిపిస్తుంది. గతంలో 5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు అన్ని తామే చేశామని చెప్పుకున్న రాని ఫలితం ఇప్పుడు కేవలం ఒక టెక్ ఫోర్స్ ద్వారా వస్తుందని ఆశించడం అత్యాశే అవుతుంది. ప్రజలకు వాస్తవాలు వివరించడానికి క్షేత్రస్థాయి పోరాటాలు ముఖ్యం కానీ ఇంటర్నెట్ లోని యుద్ధాలు కాదని సగటు ఓటర్ కు తెలిసినంతగా వైసీపీ మేధావులకు తెలిసినట్లు కనిపించడం లేదు. ఫేక్ ప్రచారాలను తిప్పికొడతామని చెబుతున్న ఈ బృందం నిమిషాల వ్యవధిలోనే కౌంటర్లు ఇవ్వడానికి సిద్ధమవుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలు రోడ్ల మీద కంటే ఫోన్ స్క్రీన్ల పైన ఎక్కువగా కనిపించబోతున్నాయి. జగన్ కొత్త వ్యూహం చూస్తుంటే మనమేమి చేయక్కర్లేదు, అంతా మా టెక్ ఫోర్స్ చూసుకుంటుంది అన్నట్టుగా కనిపిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉండాల్సిన పోరాట పటిమను పక్కన పెట్టి ఇలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల తరహాలో రాజకీయం చేయడం వైసీపీని ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. టెక్నాలజీని వాడుకోవడం తప్పు కాదు, కానీ అది కేవలం ప్రత్యర్థులను తిట్టడానికి పరిమితమైతే అసలు రాజకీయ యుద్ధం గెలవడం సాధ్యమేనా? క్షేత్రస్థాయిలో పార్టీకి కార్యకర్తలు కరువవుతున్న ఈ టైంలో ఈ డిజిటల్ సైన్యం వైసీపీని గట్టెక్కిస్తుందో లేకపోతే వర్చువల్ పార్టీగానే మిగిలి చేస్తుందో కాలమే నిర్ణయిస్తుంది.